వైకే టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మన దేవాలయాలు కార్యక్రమానికి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి నది ఒడ్డున వెలసిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా విశేష ఖ్యాతిని సంపాదించింది. కోనసీమ ప్రకృతి అందాల మధ్య కొలువై ఉన్న ఈ దివ్యక్షేత్రాన్ని భక్తులు ప్రేమగా కోనసీమ తిరుమలగా పిలుస్తారు. నిత్యం వందలాది మంది, ప్రతి శనివారం వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు. కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం చాలా విశిష్టమైన ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి నది ఒడ్డున వెలసిన ఈ పుణ్యక్షేత్రం విశేష ఖ్యాతిని సంపాదించింది. ఈ దివ్య క్షేత్రాన్ని దర్శించుటకు నిత్యం వందలాది మంది, ప్రతి శనివారం వేలాది మంది భక్తులు వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. చారిత్రక ఆధారాల ప్రకారం ఈ ఆలయం సుమారు శక సంవత్సరం 1759 ప్రాంతంలో నిర్మించబడినట్లు తెలుస్తుంది. పినపోతు గజేంద్రుడు ఆలయ నిర్మాణానికి కృషి చేసినట్లు స్థానిక చరిత్ర పేర్కొంటుంది. కాలక్రమేణా అనేక అభివృద్ధి పనులు చేపట్టడంతో నేడు ఈ ఆలయం ప్రముఖ పుణ్యక్షేత్రంగా ఎదిగింది. స్థానిక పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు గౌతమి గోదావరి నదిలో చందన పెట్టెలో స్వయంభూగా ప్రత్యక్షమయ్యాడని విశ్వాసం. ఆ పెట్టెను భక్తులు ఒడ్డుకు తీసుకువచ్చి ప్రతిష్ఠించగా నేటి ఈ ఆలయం ఏర్పడినట్లు చెబుతారు. అందువలనే ఈ క్షేత్రానికి అపారమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఏర్పడింది. ఈ ఆలయంలోని మూల విరాట్ రాతితో కాకుండా ఎర్రచందనం లేదా నల్ల చెక్కతో తయారైన స్వరూపంగా పూజలు అందుకుంటూ ఉన్నారని స్థానికంగా విశ్వసిస్తారు. ఈ ప్రత్యేకత వలనే ఈ ఆలయం భక్తులను మరింతగా ఆకర్షిస్తుంది. ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకుల ద్వారా ఈ క్షేత్రం యొక్క విశిష్టతను వారి మాటల్లోనే తెలుసుకుందాం. వాడపల్లి సంస్థానే బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. ఓం నమో వెంకటేశాయ. కోనసీమ తిరుమలగా ఖ్యాతిగాంచిన యొక్క వాడపల్లి దివ్యక్షేత్రంలో ఎర్ర చందన స్వరూపుడే వెలిసి ఉన్న శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య సన్నిధానంలో తిరుమల వైకుంఠం తర్వాత ఈ యొక్క వాడపల్లి దివ్యక్షేత్రంలో శ్రీమద్ వైఖాన సాగమోక్తంగా నిత్య నైమిత్తిక కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించబడుతూ ఉంటాయి. రోజు కూడా త్రికాలార్చనలు, అలాగే స్వామివారికి విశేషమైన అష్టోత్తనామార్చనలు మరియు భక్తులకి సుప్రభాత సేవ, అష్టోత్తనామార్చన, కళ్యాణ మహోత్సవంలో కూడా ప్రతినిత్యము కూడా జరుగుతూ ఉంటాయి. ప్రాతకాలమున 4 గంటలకు సుప్రభాత సేవ, తదుపరి నిత్యార్చన మరియు తదుపరి వెంకటేశ సహిత లక్ష్మీ హోమ కార్యక్రమాన్ని నిర్వర్తించుకుని తదుపరి అష్టోత్తర నామార్చన కార్యక్రమం 7 వారములు పూర్తి చేసుకున్న పిదప భక్తులందరూ కూడా విశేషంగా ఈ యొక్క అర్చనాధికంగా నిర్వర్తించుకుంటారు. అలాగే తదుపరి 10 గంటల 30 నిమిషముల నుండి స్వామివారికి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని నిర్వర్తించుకుంటూ ఉంటారు. ఈ పవిత్ర క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో రావులపాలెం నుండి సుమారు 10 నుండి 11 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం దర్శనమిస్తుంది. ఈ దేవాలయంలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తులు ప్రేమతో వాడపల్లి వెంకన్న లేదా కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని పిలుస్తారు. స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శిస్తే వివాహ ప్రాప్తి, కుటుంబ శ్రేయస్సు, సంతాన సౌభాగ్యం మరియు మనోభిష్టాలు నెరవేర్తాయని భక్తుల విశ్వాసం. ఈ వాడపల్లి ఆలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందడానికి ప్రధాన కారణం 7 శనివారాల వ్రతం. వరుసగా 7 శనివారాల పాటు స్వామివారిని దర్శించుకొని ఆలయం చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తే ఎలాంటి కష్టాలైనా తొలగిపోతాయని, కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల దృఢమైన విశ్వాసం.
ఆ విశ్వాసంతోనే ప్రతి శనివారం రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. ఈ కారణంగానే ఇక్కడ స్వామివారిని భక్తులు ప్రేమగా 7 శనివారాల వెంకన్న అని పిలుస్తారు. ఈ ఆలయానికి ఎన్నో విశేషాలు ఉన్నాయి. వాడపల్లి క్షేత్రంలోని మూల విరాట్టు రాతితో చేయబడింది కాదు. ఇక్కడ వెంకటేశ్వరుడు రాతితో కాకుండా నల్లని చెక్కలో స్వయంభూగా కొలువై ఉన్నాడు. సాక్షాత్తు నారద మహర్షి విష్ణువుకు ఇక్కడ వెంకటేశ్వరుడిగా పేరు పెట్టినట్లు చెబుతారు. వాడపల్లి ఆలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందడానికి ప్రధాన కారణం 7 శనివారాల వ్రతం. వరుసగా 7 శనివారాలు క్రమం తప్పకుండా స్వామివారి ఆలయం చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి స్వామిని దర్శించుకుంటే మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అందువల్లే ఈ క్షేత్రానికి శనివారాల్లో వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. వివాహం కాని యువతీ యువకులు తమకు త్వరగా వివాహం కావాలని, సంతానం కలగని దంపతులకు సంతానం కలగాలని, ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు రావాలని ఈ క్షేత్రంలో ప్రత్యేక మొక్కులు మొక్కుతూ ఉంటారు. వారి కోరికలు నెరవేరిన తర్వాత మరలా స్వామివారి వద్దకు దర్శనానికి వచ్చి తమ మొక్కులు తీర్చుకొని స్వామివారికి తలనీలాలు సమర్పించడం, ఈ క్షేత్రంలో అన్నదానం చేయడం, అంతేకాక ప్రత్యేక సేవలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుంది. ఈ ఆలయంలోని కమిటీ సభ్యుల ద్వారా కొంత సమాచారం మనం తెలుసుకుందాం. వైటీవీ ప్రేక్షకులందరికీ కూడా వెంకటేశ్వర ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. వాడపల్లి క్షేత్రంలో వేచేస్తున్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మరి భక్తుల సంఖ్య రోజు రోజుకు కూడా ఇదోతికంగా పెరుగుతుంది. 2 సంవత్సరాల నుండి ఉన్న 35,000 ఉండే దర్శనం ఇవాళ 1,00,00,000 వరకు శనివారం రావడం జరుగుతుంది. పుట్టినరోజుల్లో 5-6 వేలు ఉండే భక్తుల సంఖ్య ఇవాళ 25,000 నుంచి 30,000 వరకు కూడా పెరగడం జరిగింది. ఇంచుమించుగా మరి తిరుమలని కూడా మించిపోయి శనివారం ఒక్కరోజు మాత్రమే దర్శనాలు జరుగుతున్నాయి, ఆదాయపరంగా కాకుండా. అలాగే వచ్చిన ప్రతి భక్తులకి కూడా స్వామివారి దర్శనం శీఘ్రంగా అవడానికి ద్వారాలు వెడల్పు చేస్తాం. స్వామివారి లైన్లో నుంచున్న వికలాంగులకు కానీ 4 సంవత్సరాల లోపు చంటి పిల్లలకు కానీ పాలు బిస్కెట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ప్రత్యేకమైన క్యూ లైన్ 10 to 11, 12 to 1 గంట స్లాట్లు వాళ్ళకి కేటాయించడం జరిగింది. మరి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాగ దిందన అభివృద్ధి చెందుతున్న దీంట్లో మరి అలాగే గౌరవ శాసనసభ్యులు బండారు సత్యేంద్రరావు ఆధ్వర్యంలో మరి వారి సూచన మేరకు మరి 125 కోట్లతోటి సెంట్రల్ గవర్నమెంట్ ప్రసాదం స్కీమ్ లో కూడా ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. వాడపల్లి వెంకన్న ఆలయం భక్త జనసంద్రం. బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, శ్రీనివాస కళ్యాణ వంటి ఉత్సవాల సమయంలో వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించేందుకు తరలివస్తారు. ఈ క్షేత్రాన్ని దర్శించిన భక్తులు జీవితంలో సుఖశాంతులు, ఐశ్వర్యం, విజయాలు కలుగుతాయని గాఢంగా నమ్ముతారు. ఈ దేవాలయం చరిత్రను పరిశీలిస్తే ఒక చారిత్రక సత్యం మనకు తెలుస్తుంది. శ్రీకృష్ణుడు తన అవతారం చాలించి వైకుంఠానికి చేరుకుంటారు. దీంతో ద్వాపర యుగం ముగిసి కలియుగం ప్రారంభమవుతుంది. కలియుగంలోని ప్రజలు దైవచింతన మర్చిపోయి డబ్బు సంపాదనపై ఎక్కువ దృష్టి సారిస్తూ ఉంటారు. దీంతో భూమండలంపై పాపాలు పెరిగిపోతూ ఉంటాయి. ఈ విషయమై మునులు తీవ్రంగా భయపడతారు. నారదుడి ఆధ్వర్యంలో వైకుంఠానికి వెళ్లి ఆ భూమండలంపై జరుగుతున్న విషయాలను విష్ణువుకు తెలియచేసి ప్రజలను చెడు మార్గం వైపు వెళ్లకుండా రక్షించాల్సిందిగా వేడుకుంటారు. దీంతో వారికి విష్ణువు అభయమిస్తాడు. ఈ కలియుగంలో తాను కలియుగ దైవంగా వెలిసి నిత్యం ప్రజలతో పూజలు అందుకుంటానని చెబుతాడు. దీనివల్ల మనుషుల్లో భక్తిభావం పెరుగుతుందని అభయమిస్తాడు. వాడపల్లిలో స్వయంభూగా వెలుస్తానని వారికి వివరిస్తారు. దీనితో మునులు సంతోషంతో అక్కడి నుంచి వెనుతిరుగుతారు.
కొన్ని రోజుల తర్వాత వాడపల్లి వద్ద ఉన్న గౌతమి నదిలో ఓ చందన పెట్టె తీరం వైపు వస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే దానిని గుర్తించి తీసుకురావడానికి వెళ్తే నదిలో ఆ పెట్టె కనిపించదు. చివరికి వాడపల్లి గ్రామంలో ఓ వృద్ధ బ్రాహ్మణుడి కలలో ఆ పెట్టెలో మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై ఉన్నాడని, శుచిగా వెళితే కనిపిస్తాడని వినిపిస్తుంది. దీంతో ఆ తీరంలో ఉన్న ప్రజలు మంగళ స్నానాలు చేసి నదిలోకి వెళితే ఓ పక్షి నీడలో ఉన్న పెట్టె కనిపిస్తుంది. భక్తి శ్రద్ధలతో ఆ పెట్టెను ఒడ్డుకు చేరుస్తారు. దానిని తెరిచి చూడగా అందులో శంఖం, చక్రం, గదతో పాటు లక్ష్మీదేవితో శ్రీ మహావిష్ణువు కనిపిస్తాడు. ఇంతలో అక్కడికి చేరుకున్న నారదుడు మహావిష్ణువు అవతారం గురించి చెబుతాడు. అంతేకాకుండా ఆ మూర్తికి వేమంటే పాపాలను, కట అంటే పోగొట్టేవాడు అని నామకరణం చేసి గోదావరి నది తీరంలో విగ్రహాన్ని ప్రతిష్ఠింప చేస్తాడు. అలా ఇక్కడ కొలువైన స్వామికి వెంకటేశ్వరుడుగా పేరు వచ్చింది. స్థానికులు ఆలయాన్ని చిన్నగా నిర్మిస్తారు. అయితే కాలక్రమంలో ఆ దేవాలయం నదిలో మునిగిపోతుంది. ఈ ఆలయానికి రోడ్డు, పార్కింగ్ మరియు నిత్యాన్నదాన సౌకర్యాలు, ప్రసాదాల పంపిణీ, తలనీలాలు ఇచ్చుటకు కళ్యాణ కట్ట వంటివి అందుబాటులో ఉండటంతో దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు సులభంగా చేరుకోవచ్చు. వాడపల్లికి ఒకప్పుడు ఓడపల్లి అని పేరుండేది. సంస్కృతంలో దాన్నే నౌకాపురి అన్నారని స్థానికుల కథనం. ఇదిలా ఉండగా ఈ ప్రాంతంలో పెనుబోతుల గజేంద్రుడు అనే క్షత్రియుడు ఉండేవాడు. అతడు చాలా ఓడలకు అధిపతి. ఒకసారి తుఫాను సంభవించి అతని ఓడలన్నీ సముద్రంలో ఎక్కడికో కొట్టుకుపోతాయి. దీంతో తన ఓడలు సురక్షితంగా ఒడ్డుకు తీసుకువస్తే నదిలో మునిగిపోయిన దేవాలయంలోని విగ్రహాన్ని తిరిగి ఒడ్డుకు చేర్చి దేవాలయాన్ని నిర్మిస్తానని మొక్కుకుంటాడు. తుఫాను వెలిశాక ఓడలు భద్రంగా ఒడ్డుకు చేరుతాయి. స్వామికి ఇచ్చిన మాట ప్రకారం ఆ గజేంద్రుడు ఇప్పుడున్న చోట స్వామివారిని ప్రతిష్ఠించి ఆలయం కట్టించాడు. పురాణ కథ ప్రకారం ఆ ఓడపల్లె ఈ వాడపల్లిగా మారింది. గజేంద్రుడు వాడపల్లిలో ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని కట్టించాడని స్థానిక శాసనాలు కూడా చెబుతూ ఉంటాయి. ప్రకృతి సోయగాలు, గోదావరి ఒడ్డున ఉన్న పవిత్ర వాతావరణం, స్వామివారి దివ్య దర్శనం కలిసి ఈ క్షేత్రాన్ని ప్రతి భక్తుడి జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిన పుణ్యక్షేత్రంగా నిలబెడుతున్నాయి. పినబోతు గజేంద్రుడు గారు నౌకల ద్వారా అనేక దేశాలకు ఎగుమతులు, దిగుమతులు చేసి గొప్ప సంపన్నులు అయినారు. 1759 సంవత్సరంలో వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని నిర్మించి ధూపదీప నైవేద్యాలకు 275 ఎకరాల భూమిని, వజ్ర వైడూర్యాలను విరాళంగా ఇచ్చిన భక్త శిఖామణిగా పేరు పొందారు. స్వామివారి నిలువెత్తు విగ్రహాన్ని చూడగానే ఆకట్టుకొని తిరుమలేసుని దర్శించిన అనుభూతి కలుగుతుంది. భారతదేశంలో అశేష భక్తజనం సందర్శించే ఆరాధ్య దేవాలయాలలో వాడపల్లి ఒకటి. ప్రతి ఏటా చైత్ర శుద్ధ ఏకాదశి నాడు శ్రీ స్వామివారి తీర్థ కళ్యాణోత్సవం వైభవంగా జరుగుతుంది. వాటిలో భాగంగా జరిగే రథోత్సవం గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ ఉత్సవాలు చూడడానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు తరలివస్తారు. ఈ క్షేత్రాన్ని సందర్శించడానికి వచ్చిన భక్తుల మాటల్లో కూడా ఈ దేవాలయ విశిష్టతను మనం వారి ద్వారానే తెలుసుకుందాం. మా బాబు అమెరికాలో చదువైపోయింది. చదువైపోతే ఇంకా ఎన్ని పెద్దరితే చిందరితే అన్ని తిరుగుతున్నాను, కానీ 7 వారాలు వెంకన్న బాబు నాకు ఎక్కడెక్కడ కనపడుతున్నాడు. అంటే 7 వారాలు వెళ్తున్నాము అని చెప్తున్నారు జనాలు నాకు, కానీ 7 వారాలు వదిలేస్తున్నాను. నేను వెంకన్న బాబుని వదిలేస్తున్నాను. నాకు ఒకసారి ఇంకా ఒంట్లో బాగోకపోతే కల్లో కనిపిస్తే ఇక 7 వారాలు వచ్చి 3వ వారం 4వ వారానికి జాబ్ లో జాయిన్ అయిపోయాడు. అప్పటికి సంవత్సరం అయింది చదువు జాబ్ రాకుండా. అది అమెరికాలో మా బాబుకి జాబ్ వచ్చింది. నేను గుంటూరు జిల్లా రేపల్లి నుంచి వచ్చాను. మిత్రులు, భక్తులు ఎవరో చెప్పిన వాళ్ళ మాట విని ఈ స్వామి సందర్శనం కోసం వచ్చాను. 2వ వారం అండి ఇది రావటం. ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. స్వామి దివ్యమంగళ ఆశీర్వాదం మాకు చాలా త్వరగా లభించింది. ఇక్కడ అన్నదానం దగ్గర కానీ, దర్శనంలో కానీ, క్యూ లైన్ లో కానీ అన్ని ఏర్పాట్లు చాలా బాగా చేశారు. యాక్చువల్ గా ఇది 2వసారి మేము రావడం. మొదటిసారి ఇంతకు ముందు క్రింద సంవత్సరం వచ్చాము. చాలా మహిమగల దేవుడు అండి. మాకు తెలియదు ఇంతకు ముందు. తర్వాత ఎవరో మా రిలేటివ్స్ చెప్తే మేము రావడం మొదలు పెట్టాం. ఇది 2వసారి రావడం.
కోరిన కోరికలు అయితే మాకు నెరవేరాయి. గోదావరి ఒడ్డున ఉన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో మార్చి నెలలో సర్వ ఏకాదశి రోజు నుండి 5 రోజుల పాటు జరిగే కళ్యాణోత్సవాలు తిరునాళ్లకు అశేషంగా ప్రజలు తరలి వస్తుంటారు. ఈ ఉత్సవాలలో మరో ప్రత్యేకత ఉంది. ఊరిలో గల వర్ణాల వారు ఒక్కొక్క గుంపుగా ఏర్పడి ఈ 5 రోజులు అన్న సంతర్పణ కార్యక్రమాలు ఎవరికి వారు నిర్వహిస్తుంటారు. వాడపల్లి ఉత్సవాలకు వెళ్లే భక్తులను భోజనానికి మా వద్దకు రండి అంటే మా వద్దకు రండి అని పిలుస్తూ ఉంటారు. వాడపల్లి కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో గోదావరి ఒడ్డున ఉన్న ప్రశాంతమైన గ్రామం, ప్రఖ్యాత పుణ్యక్షేత్రం. ఇది మండల కేంద్రమైన ఆత్రేయపురం నుండి 5 కిలోమీటర్ల దూరంలోను, సమీప నగరం రాజమండ్రి నుండి 25 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. ఇది ఈనాటి మన దేవాలయాలు కార్యక్రమంలో కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ విశిష్టత. మరొక దేవాలయం గురించి మరో ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.